गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। మనం భగవద్గీత శంకర భాష్యం 2 అధ్యాయాలు పూర్తి చేసుకుని 3వ అధ్యాయం 11 శ్లోకాల వరకు చూసాము. ఈరోజు 12వ శ్లోకం నుంచి మనం అధ్యయనం చేసుకున్నాం. చెప్పండి అమ్మా.
इष्टां भोगां विदेवो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यो यो भुञ्जीस्तेन एव सः इष्टां भोगां विदेवो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यो ये भुञ्जीस्तेन एव सः. బాగుందమ్మా. అమ్మా ఎవరైనా చేస్తారా? ఇంకా పద్మావతి గారు ఎవరైనా వచ్చారా చేసేవాళ్ళు? మైత్రి గారు చేస్తారమ్మా? చేయండి. 12 కర్మయోగం 12, 13, 14 వరుసగా ఇప్పుడు మైత్రి గారు చేస్తున్నారుగా. రేవతి గారు మీరు 13 చేద్దరు కానీ చేయండి అమ్మా. మైత్రి గారు చేయండి. ఇప్పుడు 13 అమ్మా. 12. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నిష్ఠాన్ భోక్తాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తానప్రదాయేభ్యో యో భుంజేస్తేన ఏవ సః. సరిపోతుంది. మీరు ఇప్పుడు పద విభజన చూసినట్లయితే ఇష్టాన్ భోగాన్ హి వహ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తై దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్తేన ఏవ సహా. ఇలా ఎప్పుడు పదాలు మనం విడగొట్టుకోవాలని చెప్పేవారు పెద్ద స్వామి. ఇప్పుడు విడదీసుకుంటే మీకే అర్థం స్ఫురిస్తుంది అని. యజ్ఞభావిత అంటే యజ్ఞమిచే వృద్ధి పొందింపబడినట్టి దేవాహ దేవతలు, వహ మీ కొరకు, ఇష్టాన్ ఇష్టములకు, భోగాన్ భోగములను, దాస్యంతేహి ఇవ్వగలరు కదా, తై వారి చేత, దత్తాన్ ఇవ్వబడిన వారిని, ఏభ్యః వీరి కొరకు, అప్రదాయ ఇవ్వక, యహ ఎవడు, భుంక్తే అనుభవించునో, సహ అతడు, స్థేన ప్లస్ ఏవ దొంగయే. క్లియర్గా చెప్పేశారు ప్రజలారా. జ్ఞాన యజ్ఞం చేత వృద్ధి నొందింపబడిన దేవతలు మీ కొరకు ఇష్టములైన భోగాలను ఇస్తారు కదా, ఇవ్వగలరు కదా. ఆ దేవతలచే ఇవ్వబడిన భోగములను వారికి ఇవ్వకుండా ఎవరైతే అనుభవించునో, దేవతలను అభివృద్ధి చేయకున్నతో దొంగయే అగుచున్నాడు అని ఖచ్చితంగా తేల్చి చెప్పేసేస్తున్నాడు. మనం 11వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నప్పుడు చూసాం. అసలు ఒక్క స్వరూప జ్ఞానం తప్ప ఇంకా అన్యదంతా కూడా అది నివృత్తే. ఇది ఒక్కటే శ్రేయ మార్గము, శ్రేయస్సు, పరమ శ్రేయస్సు స్వరూప జ్ఞానం ఒక్కటి మాత్రమే. కాబట్టి ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా ఈ మాయని ఎవ్వరూ దాటలేరు. మరి అది కదా ప్రధానము జీవులకి. కాబట్టి ఆ పరమాత్మ కృపచేత మాత్రమే జీవుడు ఈ ప్రయత్నం కుదురుతుంది. పరమాత్మ కృప ఉండాలి. ఈ ప్రయత్నం చేత మాత్రమే పరమాత్మ కృప చేత మాత్రమే జీవుడికి ఇది ప్రయత్నం చేయగలడు. అట్లాగే ప్రపంచ వ్యవహారం వైపు తిరిగి ఉన్న ఈ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా దైవంతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా ఇది పరమాత్మ అనుగ్రహం కదా అనే ఎప్పుడు ఆ జన్మాంతర ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ పరమాత్మతో దానిని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, అంటే సహజమైన తర్వాత గుర్తు చేసుకునేది ఉండదు కదా, గుర్తు చేసుకుంటూ ఎప్పుడు పరమాత్మతో అనుసంధానమై ప్రతి నడక ప్రతి అడుగు కూడా నడవాలి అని మనం చెప్పుకున్నాం మొన్నటి శ్లోకంలో. ఇక్కడ భగవత్పాదుల యొక్క భాష్యము చూసినట్లయితే 12వ శ్లోకానికి PDF చూస్తున్న వాళ్ళకి అమ్మ 71వ పేజీలో ఉన్నాము. అనగా మీ చేత చేయబడుతున్న యజ్ఞముల ద్వారా
ఔన్నత్యమును, ఔన్నత్యము అంటే అక్కడ మామూలుగా అయితే ఉన్నతిని అని కదా. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి సంతృప్తి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఔన్నత్యమును పొందినటువంటి దేవతలు అంటే సంతృప్తులు అయినటువంటి ఆ యజ్ఞముల ద్వారా సంతృప్తులైనటువంటి దేవతలు మీకు మీ చేత చేయబడిన యజ్ఞ ఫలములుగా స్త్రీలను అనగా భార్యలను, పశువులను అంటే చక్కటి కుటుంబాన్ని ఇస్తారు అని చెప్తున్నారు. ఆ కుటుంబ వ్యవస్థ అని, పశువులను, సంతానమును మొదలగు మీరు కోరిన భోగ్య పదార్థములన్నింటినీ ఇచ్చెదరు. నువ్వు ఏది కోరుకుంటే అది దాని ఫలితంగా నీకు పరమాత్మ ప్రసాదిస్తాడు. అది పరమాత్మ ప్రసాదంగా నీకు అందుతుంది. ఆ దేవతల ద్వారా ప్రదానం చేయబడిన ఈ భోగ్య పదార్థములను, ఇది ఇంపార్టెంట్ అన్నమాట, తిరిగి నువ్వు చేసేది నిష్కామ కర్మాచరణే. నిష్కామ అయినప్పటికీ నీకు ఒక కర్మకి సత్ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. ఆ భోగ్య పదార్థములను తిరిగి వారికి ఇవ్వకుండా వారి వల్ల లభించిన నీకు ఆ యజ్ఞ ప్రసాదం ఏదైతే ఉందో తిరిగి వారికి ఇవ్వకుండా, అనగా వారి నుంచి పుచ్చుకున్న భోగ్య పదార్థ రూపమైన రుణమును తీర్చకుండా మీలో ఎవ్వరూ వాటిని తమ స్వంత వస్తువులుగా తలంచి స్వసుఖార్థం అనుభవించేదరో, ఎవరైతే అట్లా అనుభవిస్తారో, అది నీదిగా అనుభవిస్తారో, అనగా తన శరీరములను, ఇంద్రియములను మాత్రమే, అంటే తన కోసమే, తన స్వలాభం కోసమే, తన సొంత తృప్తి కోసమే మాత్రమే తృప్తి పరచెదరో, వారు ఆ దేవతల స్వంతము అనగా దేవతల సొంత సొమ్మును అపహరించిన వాళ్ళని దొంగలతో సమానంగా చెప్తున్నారు. కానీ ఎవ్వరు అని ఇక్కడ తర్వాతి శ్లోకంలో కూడా కొనసాగిస్తున్నారు భగవత్పాదులు. ఇక్కడ అంటే మానవుడు చేసే ఈ యజ్ఞాల చేత సంతోషించినటువంటి దేవతలు వారికి ఇష్టమైనటువంటి భోగాలు లేదా కొన్ని కామిక కర్మలు కూడా ఉంటాయి, నిష్కామ కర్మ ఏదైనా కూడా అక్కడికి సత్కర్మాచరణ వల్ల సత్ఫలితాలే తప్పకుండా వస్తాయని మనం చూస్తూనే ఉంటాం కదా. అట్లా వారిచ్చినటువంటి ఈ భోగ్య వస్తువులు వారికి అంటే ఏదైనా ఎప్పటికీ కూడా ఆ తీసుకునేటప్పుడు, ఆ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు అక్కడ ఈశ్వర ప్రసాదంగా, ఈశ్వరానుగ్రహంగా అనుకోవటం రావాలి అనేది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధన మనం చూసినట్లయితే అయితే వారికి సమర్పించకుండా ఎవరు అనుభవిస్తారో అతడు దొంగే అని ఖచ్చితంగా పరమాత్మ ఇక్కడ నిర్ణయంగా చెప్తున్నారు. అంటే యజ్ఞముల చేత ఆరాధింపబడినప్పుడు భగవంతుడు లేదా ఆయా దేవతలు అంటే ఆ యజ్ఞ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ యజ్ఞం యొక్క పుణ్య ఫలంగా లభించినటువంటి ఆ సంపదని, ఆ యజ్ఞ ప్రసాదాన్ని అయితే భగవంతుడికి లేదా జీవులందరూ కూడా భగవత్ స్వరూపులే కదా, అందరూ కూడా ఈశ్వర స్వరూపులుగా భావించి భగవత్ స్వరూపులే అయిన ప్రాణికోటికి ఇవ్వకుండా తానే అనుభవించినట్లయితే అతడు దొంగ. అంటే దొంగ అంటే ఇక్కడ మనకి తనది కాని వస్తువుని అనుభవిస్తున్నవాడు దానికి దొంగ అని, దానికి ఏమి మూల్యము చెల్లించకుండా అని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లాగే అన్నము మొదలైనటువంటి భోగ్య వస్తువులు అని అవన్నీ కూడా ఈ పరమాత్మ సొత్తు అంతే కదా. ప్రతి మెతుకు కూడా అది ఈశ్వర ప్రసాదమే కదా, మనకి ఈశ్వరానుగ్రహమే కదా. స్వామి ఎప్పుడు చెప్పేవారు, మీ భోజనం సమయానికి ఆ ప్లేట్లో ఏది వస్తే అది ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం అలవాటు చేసుకోండి అని. అంటే ఇది ఏదైనప్పటికీ కూడా ప్రకృతిలో దొరికేదే కానీ లేకుండా చూడండి, ఒక్కటైనా మనం ప్రకృతిలో లభించని వస్తువుతో మనకి మనము ఒక్కటైనా సృష్టించగలమా? కాబట్టి అక్కడ ఆ లాజిక్ పెట్టుకోవాలన్నమాట. మనం అక్కడ ఏదైనా మనం అసలు పరమాత్మ ఇచ్చిందే పరమాత్మకి ఇస్తున్నాం కానీ ప్రకృతిలో లభించింది ఏదైనా మనం సొంతంగా తయారు చేసి ఇవ్వగలుగుతున్నామా? చూడండి ఒక్కసారి ఆలోచిస్తే అక్కడ అంటే మనం ఏది తయారు చేయలేం కాబట్టి ఆయన ఇచ్చిందే ఆయనకి సమర్పిస్తున్నాం. కాబట్టి పరమాత్మ అక్కడ సకాలంలో వర్షాలు కురిపించాలి, అక్కడ అప్పుడు ఆ పంటలు పండాలి, ఆ సస్యముల్లో అన్నింటినీ కూడా జీవశక్తిని పరమాత్మ నింపి సృష్టిస్తున్నాడు. కాబట్టి ఆ మూల్యం మనం ఆ భగవంతుడికి చెల్లించాల్సిందే అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. అట్లాగే అక్కడ దానికి ఆ మూల్యం అంటే మనం ఎట్లా ఇస్తాము, మనం ఇచ్చి పుచ్చుకోవటానికి అట్లా కాదు కదా. అక్కడ భక్తి కృతజ్ఞత దానికి మూల్యముగా మనము పరమాత్మకి చెల్లించాలి అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఆ అన్న ప్రసాదాన్ని ఏదైతే మనకి అట్లా లభిస్తుంది, ఇంకా తర్వాత శ్లోకాల్లో అసలు అన్నం ఎట్లా వస్తుంది అనేది కూడా పరమాత్మ వివరిస్తారు. కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ మనం భక్తి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి. లేకపోతే కొంత భాగము
ఈ ప్రాణికోట్లు ఉన్నారు కదా, ప్రాణికోటి ఆ అవసరం ఉన్నవాడు ఆ సమయానికి స్వామి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఆ భోజనం సమయానికి, మీరు భోజనం చేసే సమయానికి ఎవరైనా వచ్చారు అని అంటే అతిథి, అక్కడ వాడు ఈశ్వర స్వరూపుడు, వాడు నారాయణుడే, అది నారాయణ సేవే మీరు అతనికి పెట్టేది. కాబట్టి ఆ సమయంలో వచ్చి ఇప్పుడు వచ్చాడేంటి అని విసుక్కోకుండా అతనికి సాక్షాత్తు నారాయణుడికి పెడుతున్నాను అనుకుని చెప్పి పెట్టండి అని మనం చాలా బోధల్లో వింటాం. అట్లా సమర్పించండి, ఆ ప్రాణికోటికి సమర్పించటం అంటే. ఇంకా అలా కాకుండా భవతి భిక్షాందేహి, మరి అతడు కూడా నారాయణ స్వరూపుడుగానే చూడండి. అలా ఉన్న దాంట్లో ఒక్క ముద్ద తీసుకెళ్ళి పెట్టండి అని ఎన్నిసార్లు స్వామి మనకి చెప్తూ ఉంటారు కదా. అట్లా చేయకపోతే ఇక్కడ ఇంకా దొంగిలించినట్లే అవుతుంది అని కూడా అంటున్నారు పరమాత్మ. మనకి ఇది కొత్తగా. అట్లాగే ఈ విధంగా ఈశ్వరుడిచ్చిన అన్నాన్ని, అక్కడ భోగ్య పదార్థాలని తిరిగి ఈశ్వరుడికి సమర్పించక అనుభవించేవాడు దొంగే అని ఇక్కడ భగవానుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఎక్కడో వెళ్ళి దొంగలించడము, ఎవరిదో అనుభవించడం కాదు, ఆ ఈశ్వర ప్రసాదాన్ని కనీసం అక్కడ మానసికంగా భావనలో అయినా సరే అక్కడ ఈశ్వరుడికి సమర్పించి తీసుకోండి, మీరు స్వీకరించండి. కాబట్టి మనం కూడా ఒకసారి ఎంతమంది అలా నివేదన చేస్తున్నారు. మరి మనం భోజనం చేసేటప్పుడు కూడా మనకి ఎప్పుడు గీత చెప్తుంది కదా, బ్రహ్మార్పణం బ్రహ్మహవి. మరి మొన్న అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా స్వామి రోజు ఆ శ్లోకం చెప్పుకునేవాళ్ళు. అట్లాగే అక్కడ అన్నపూర్ణాదేవికి అక్కడ నివేదన చేయకుండా ఎవరికి కూడా ప్రసాదం కూడా పెట్టేవాడు కాదు. అట్లా ఎంతమంది మనం అట్లా నివేదన చేసి స్వీకరిస్తున్నాం. అది మనకి మనం అక్కడ వండిని ఆహార పదార్థాలు ప్లేట్లో పెట్టుకుని మనకి మనం తీసుకున్నాం అనుకోండి, అది భోజనమైంది. అదే ఒకసారి మనం చేసే అర్చన తర్వాత అది భగవంతుడి ముందు పెట్టి నివేదన చేస్తే అది ప్రసాదమైంది. రెండిటికి మరి ఒక చిన్న పనే మనం చేసేది, ఎంత తేడానో చూడండి. అప్పుడు అది ప్రసాదమైంది, ఇది భోజనమైంది. కాబట్టి అది ఇక్కడ గుర్తించాలి అని చెప్తున్నారు. మరి అదే కదా భక్తి కృతజ్ఞత అంటే. ఎంత గొప్ప ధనవంతుడైనా కానీ, రాజు అయినా కూడా పరమాత్మ దృష్టిలో దొంగే అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ ముముక్షువులు సాధకులు ఎవరైనా కానీ తమకు ఉన్నంతలో కొంతైనా సరే ప్రాణికోటికి దానం చెయ్యాలి. తాను అనుభవించే దానిని బ్రహ్మార్పణం లేదా కృష్ణార్పణం, రామార్పణం అట్లా అనుకుని స్వీకరిస్తే అది కూడా ఒక సాధన చేసి ఆ తర్వాత స్వీకరించితే కనుక అది నీలో ఉన్న ఈశ్వరుడికి సమర్పిస్తున్నావు. సుందర చైతన్యానంద స్వామి పూర్వం ఎప్పుడో చెప్పేవారు, ఎప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు ప్రతిదీ బ్రహ్మార్పణం, కృష్ణార్పణం, రామార్పణం లేదంటే హరే రామ హరే కృష్ణ అనుకుంటా చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు నేను భజన చేసుకుని వచ్చాను అని చెప్పొచ్చు మీరు భోజనం చేసి వచ్చినప్పటికీ అని ఎప్పుడో నాకు 30 years బ్యాక్ ఆయన అట్లా చెప్తూ ఉండేవారు అనమాట ఎప్పుడు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈశ్వరార్పణ బుద్ధి, భక్తి భావన, అలాగే పరోపకార దృష్టి చెప్తున్నారు పరమాత్మ మనకి ఈ శ్లోకంలో అని. 3 సాధనలు: ఈశ్వరార్పణ బుద్ధి, భక్తి భావన, ఏది చేసినప్పటికీ కూడా దాన్ని పరమాత్మ పట్ల అనన్య భక్తి, అక్కడ ఇది పరమాత్మ ప్రసాదంగా దానిని స్వీకరించాలి. అట్లాగే ఆ పరోపకార దృష్టి, ఎవరైనా సరే అవసరమైన వాళ్ళు మనకి అక్కడ ఎదురైనప్పుడు వారికి ఇక్కడ వాడి ఈశ్వరుడే అన్న భావనతో వాడికి అది సహాయం చేయాలి. అట్లాగే ఈ విషయ సుఖాపేక్షతో ఈ భ్రమ ఏదైతే ఉందో, భ్రమ వలన ఆ విశ్వనాథుడిని అర్చించకుండా, ఆ అగ్నిహోత్రాది కర్మలు ఆచరించకుండా, మరి అట్లాగే మనం చెప్పుకున్నాం పంచమహాయజ్ఞాలని, తర్వాత శ్లోకంలో కూడా చెప్తారు. ఈ అతిథి సేవ లేదా ఇలా గురుభక్తి, ఇట్లా సదాచారం, సత్కర్మలు, ఇవన్నీ కూడా స్వధర్మాచరణే. అవి లేకుండా ఒక్క సుఖాపేక్షలో మునిగిపోయి ఉన్నవాడికి ఇక్కడ హాని జరుగుతుంది. అది అతనికి శ్రేయస్సుని చేకూర్చదు, అది అతనికి క్షేమం కాదు అని చెప్పటమే ఇక్కడ దొంగ అని చెప్పటం అన్నమాట. అమ్మ తర్వాత చూద్దామమ్మా 13. మ్యూట్ లో ఉన్నారేనమ్మా లలిత గారు. 13 చెప్పండి, నేను అనలేదు, మీదే మీకు వినిపిస్తాను. చెప్పండి అమ్మా, చెప్పండి. యజ్ఞశిష్టాసినః సంతః
मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्. బాగుందమ్మా. మరి రేవతి గారు చేస్తారా? చేయండి, ఒక్కసారి చేయండి. హరి ఓం. హరి ఓం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తు త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఇప్పుడు హరి ఓం. ఇప్పుడు పద విభజన చూసినట్లయితే యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే తు అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. ఏ ఎవరు ఆత్మకారణాత్ తన కారణము వలన పచంతి పచనము చేయుచున్నారో పాపాహ్ పాపులైన తే వారు అఘం పాపమును భుంజతే అనుభవించుతున్నారు. సంతః సత్పురుషులు యజ్ఞశిష్టాసిన యజ్ఞ జ్ఞాన యజ్ఞమునందు శిష్ట అంటే అన్నియు నశింపగా మిగిలిన దానిని అంటే అస్సినః అనుభవించువారై సర్వకిల్బిషై కిల్బిషములు అంటే పాపములు అన్నమాట. సమస్త పాపముల నుండి ముచ్యంతే విడవబడుచున్నారు. అంటే ఆ దేవతలచే ఇవ్వబడిన ఆ భోగములను తానే అనుభవించుతూ ఈ భోగములు తన వలన కలిగినవని భావించుచు దేవతల అభివృద్ధి పొందించుటకు అంటే వారికి ఇవ్వకుండా వారి అభివృద్ధి కర్మకు జ్ఞాన యజ్ఞమును చేయక దైవతత్వములకు భోగములను పాకము చేసుకుని అంటే వండుకుని అనుభవించు పాపాత్ములు బ్రహ్మానంద విముఖ పాపమునే అనుభవించుతున్నారు. అంటే జ్ఞాన యజ్ఞమున కడపట మిగిలిన స్వస్వరూపాన్ని అనుభవించేవారు ఆ బ్రహ్మానంద మనబడు మోక్షమును పొంది సమస్త పాపముల నుంచి విడవబడుచున్నారు అని చెప్తున్నారు. అక్కడ స్వరూప యజ్ఞము అక్కడ జ్ఞాన యజ్ఞము జరగటం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ భగవత్పాదుల యొక్క భాష్యాన్ని చూసినట్లయితే అనగా యజ్ఞ శిష్టము అంటే అక్కడ మిగిలింది, శిష్టము అంటే యజ్ఞ శిష్టము అనగా యజ్ఞము పూర్తిగా ముగిసిన తర్వాత అక్కడ పూర్తి అయిన తర్వాత మిగిలి ఉన్నట్టి అన్నమును అంటే యజ్ఞ ప్రసాదాన్ని భుజించు పురుషులు వాళ్ళు శ్రేష్ఠులు. అనగా దేవయజ్ఞములు అనగా దేవతలకు సమర్పించు సమారాధనలు మొదలుగునవి పూర్తిగా నిర్వహించి తదుపరి అనగా సమర్పణ కార్యము పూర్తి అయిన తరువాత మిగిలినటువంటి అమృతమనబడు ఆ అన్నమును భుజించు స్వభావము కలిగి ఉన్న పురుషులందరూ కూడా అన్ని విధములైన పాపముల నుండి అనగా గృహస్థ ధర్మమునందు చేయబడు మనం మొన్న కూడా ఒకరోజు చెప్పుకున్నాం. ఇట్లా మామూలుగా మనం ప్రత్యేకంగా చేయనక్కర్లేకపోయినా మనం రోజువారి ఆ నిత్య జీవన వ్యవహారంలో అన్ని పనులు చేసేటప్పుడు అదే చెప్తున్నారు. పిండి విసరటము, పొయ్యి రాజేయటం, మరి వెనక అందరూ కర్రల పొయ్యిలు కదా, అట్లాగే పొయ్యి రాజేయటం, అట్లాగే నడవటం, అవన్నీ కూడా ఈ అన్నాదులు వండటం మొదలగు వాటిని పంచపాపములు అంటే పంచసూనములు అంటుంది శాస్త్రము. పంచపాపముల నుండి మరియు ప్రమాదము అనగా తెలియకుండా జరుగు హింసల వలన కలుగు ఇతర పాపముల నుంచి కూడా ముక్తిని పొందెదరు. మరియు ఉదరపరాయణులు అనగా కేవలము తన కొరకే అన్నాదులను వండుకొని తింటూ ఉంటారో వారు మహాపాపులు మరియు పాపమునే భుజించువారు అనబడతారు. అందువలన కూడా కర్మాధికారులకు కర్మలు చేయవలసి ఉండును. కర్మలు తప్పకుండా చేయాలి అని చెప్పడం కోసం మనకి ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. ఏలానా కర్మలు జగత్తు అనబడే చక్రము తిరుగుచుండుటకు కారణమై ఉన్నాయి. జగత్ కారణము కర్మలు కాబట్టి అవి చెయ్యవలసిందే అని చెప్తున్నారు. మనం పూర్వం కాలంలో చూసినట్లయితే కూడా అతిథి అక్కడ గృహిణి అక్కడ వంట అయిపోయిన తర్వాత ఎవరైనా అతిథి వస్తారేమోనని చూస్తూ ఉండేవారంట. అతిథి వచ్చిన తర్వాత వారికి ఆ భోజనం పెట్టిన తర్వాత మాత్రమే ఇంట్లో మిగిలిన వాళ్ళందరికీ అది ఒకప్పటి సాంప్రదాయం అన్నమాట. అది ఇక్కడ గుర్తు వచ్చింది. చూస్తే ఇక్కడ సర్వకిల్బిషై అనడం వల్ల ఇక్కడ సమస్త పాపముల నుంచి ఇంకా అన్ని పాపముల నుంచి కూడా ఈ భగవద్ ఆరాధన రూపమైనటువంటి యజ్ఞాలని ఆచరించి అక్కడ ప్రసాదంగా ఆ అన్నాదులని అక్కడ భగవంతుడికి లేదా భగవత్ స్వరూపుడైన ప్రాణులకి కొంత భాగము సమర్పించి మరి మిగిలిన పదార్థాలను భుజించువారు అక్కడ సమస్త పాపముల నుంచి కూడా విముక్తులవుతారు అని ఇక్కడ చెప్తున్నారు దీంట్లో ప్రధానంగా. మరి మొన్న మనకు కూడా స్వామి
అక్కడ మంత్రానికి జపం చేయమని చెప్పిచ్చారు కదా మంత్రం. తర్వాత అందులో ఇంత మార్జనం చేయండి, అట్లాగే ఇంత తర్పణం చేయండి, ఇన్ని దాంట్లో దశాంశం. ఇంటికి వెళ్ళిన తర్వాత సమారాధన, ఒక 10 మందికైనా భోజనం పెట్టండి అని చెప్పారు కదా. అదే ఇక్కడ మనం చదువుకుంటున్నామని గుర్తు చేసుకోవాలన్నమాట. ఎవరికో ఒకరికి ఒక 10 మందికి భోజనం పెట్టండి అట్లా. అలాగే ఈశావాస్య ఉపనిషత్తు మొదటి శ్లోకమే చెప్తుంది అక్కడ, తేన తెక్తేన భుంజీత అని. అంటే ఏంటంటే ఈ సకల చరాచర ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుడి చేతనే వ్యాపించబడి ఉంది, దాని త్యాగభావంతో అనుభవించు, అంతేగాని ఇతరుల ధనాన్ని కోరకు అని చెప్తుంది. ఏది తీసుకున్నా మనకి ఉపనిషత్ వాక్యమే. అట్లాగే మనకి త్యాగభావంతో అనుభవించడం. పెద్ద స్వామి ఎప్పుడు చెప్పేవారు, ఓర్పు, సహనము, త్యాగము, ఈ 3 దైవీ లక్షణాలు. ఎప్పుడు ఈ 3టిని మీకు ఆచరణలో చూసుకోండి. ఓర్పు, సహనము, త్యాగము ఎప్పుడు వారు చెప్పేవారు, మీరు గుర్తు చేసుకున్నట్లయితే కనుక. అట్లా కొంత భాగం త్యాగం చేసి మిగిలింది తీసుకో ఎప్పుడైనా కానీ. నీకున్నది అక్కడ భగవదర్పణ చేసి భుజింపు అని చెప్తోంది ఈ శ్లోకం కూడా. అలా కాకుండా స్వార్థంతో, అట్లాగే దైవానికి లేదా పరప్రాణికి కొంచెమైనా ఇవ్వకుండా, మరి మనకి చూడండి ఇప్పుడు పితృయజ్ఞం చేసేటప్పుడు కూడా మరి పక్షికి అన్న చాలామంది చూసినట్లయితే రోజు భోంచేస్తూ కూడా చాలామంది ఒక ముందు ముద్ద తీసుకెళ్ళి అక్కడ భూతయజ్ఞం అక్కడ పక్షికి పెడతారు చూసారా. అట్లాంటివన్నీ అనమాట పెద్దవాళ్ళ దగ్గర. మనం ఇప్పుడు అంటే ఎవరు సమయం ఉండటం లేదు, అసలు మనకి ఎక్కడా కనిపించడం లేదు. పూర్వం మనం చూసినట్టయితే అట్లా తీసుకెళ్ళి ఒక బయట గోడ మీద, అట్లాగే పక్షులకి నీళ్లు పెట్టడం ఎండాకాలం వస్తే, అవన్నీ కూడా ఏంటంటే అందరూ చేయవలసినవి. ఎందుకంటే ఆ పక్షి సంతతి అంతా కూడా మరి కాపాడబడుతుంది కదా మరి ఆ గ్లాసు నీళ్ళతో. మరి ఎండాకాలం వస్తే మరి చాలా అసలు నీళ్లు ఎక్కడ నీళ్ళ చుక్క దొరకదు కదా. కాబట్టి ఆ పరప్రాణికి కొంచెమైనా ఇవ్వకుండా భుజించేవారు పాపాన్ని భుజించినట్లే అని ఇక్కడ భగవానుడు మనకి తీవ్రంగా మందరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే పాపమునే మూట కట్టుకుంటున్నారు. ఆ స్వార్థపూరితమైనటువంటి కర్మలు ఇక్కడ పాపానికి కారణమవుతున్నాయి. స్వార్థ రహితంగా చెయ్యాలి. స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసే పనులు మోక్షానికి కారణం అవుతాయి. మనం రోజు చెప్తున్న నిష్కామ కర్మ అది నిస్వార్థంగా చెయ్యాలి అని ఇక్కడ తెలుసుకోవాలి ఈ శ్లోకంలో మనం. అట్లాగే పరమాత్మకు సమర్పించకుండా, అట్లాగే పరులకు ఇవ్వకుండా, 2 శ్లోకాల్లో కూడా ఇదే చెప్తున్నారు. పరులకు కూడా ఇవ్వకుండా మనం పంచభక్ష పరమాణాలు ఆరగించినప్పటికీ కూడా అది విషంతో సమానమే అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అట్లాగే ఈశ్వరార్పణ చేసి కొంత ఎవరికైనా దానం చేసి అది గంజి తాగినా కూడా, అది గంజి నీళ్ళైనా కూడా అది అమృతమే అని చెప్తున్నారు. అట్లాగే మనకి నిత్య కర్మలు ఆచరించేటప్పుడు ఈ పంచసోనములు అంటారు. ఈ ఊడ్చేటప్పుడు దంచేటప్పుడు ఏవైతే కొన్ని ప్రాణులు చనిపోతూ ఉంటాయి, మరి దానికే కదా మనం చెప్పుకున్నాం పంచమహాయజ్ఞాలు ఆచరించాలి. అది దేవయజ్ఞం అంటే హోమాదులు ఇవన్నీ, అట్లాగే పితృయజ్ఞం తర్పణాలు, అట్లాగే శ్రాద్ధాది కర్మలు అవన్నీ, అట్లాగే మనుష్య యజ్ఞం అంటే అతిథి పూజ అలా చెప్పుకున్నాం కదా. అలాగే బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం, ఋత్వికులైన వారు రోజు ఒక్క రుక్కైనా కూడా అయినా చదవాలి అని చెప్పుకున్నాగా. అట్లాగే భూతయజ్ఞం ప్రాణులకు ఇవన్నీ కూడా ఆచరించాల్సినవి, తగిన సత్కర్మలు ఇవి. ఈ యజ్ఞాలు అంటే ఈ పంచమహాయజ్ఞాలు ఆచరించి ఆ యజ్ఞ శేషాన్ని భుజించేవారు ఆ పరమ శ్రేయస్సు రూపమైన జ్ఞానాన్ని పొందుతారు అని ఇక్కడ పరమాత్మ సూచిస్తున్నారు. అట్లాగే అన్నము పరబ్రహ్మ స్వరూపం అని మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికి అన్నం పారేయకండి, మెతుకులు పారేయకూడదు, కింద పడకూడదు పెద్దవాళ్ళు చెప్పేవారు. మనం గుర్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా అయి ఉంటాం. అయితే అన్నం ఎప్పుడు కూడా అది సామాన్యమైనదిగా తలంచకూడదు, దాన్ని ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకోవాలి. జగత్తంతా కూడా పోషింపబడటానికి అది కారణంగా ఉన్నది. కాబట్టి ఈ పంచమహాయజ్ఞాలు అనేటువంటి ఈ స్వధర్మాచరణ అనే సత్కర్మలు ఆచరించటం వలన అక్కడ ప్రసాద బుద్ధి, మనం ఇందాక శ్లోకంలో 2 చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 చెప్పుకుంటున్నాం. ఆ ప్రసాద బుద్ధి ఆ వివేక వైరాగ్యాలకు తోబ చూపుతుంది అని కూడా అంటున్నారు ఇక్కడ పరమాత్మ. అమ్మా తర్వాత చదువుతానమ్మా. చదువుతారా? చదవండి అమ్మా. ఉమారాణి గారు చదవండి. అన్నాథవం చేస్తున్నాను.
యజ్ఞం వలన సత్కర్మ, సత్కర్మ వేదం వలన, వేదము అక్షర బ్రహ్మం వలన. కాబట్టి ఈ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానిగా తెలుసుకోవాలి. ఈ బ్రహ్మం వలన వేదము, వేదం వల్ల సత్కర్మ, సత్కర్మ వల్ల యజ్ఞము, యజ్ఞకర్మలందు ఈ బ్రహ్మము సదా ప్రతిష్ఠితమై ఉన్నది. కాబట్టి ఈ మహాపవిత్రములు, ఈ చిత్తశుద్ధి కారకములు, మోక్షప్రదములు ఈ యజ్ఞములు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చిత్తశుద్ధి కోసము మోక్షప్రదాతలుగా వీటిని గుర్తించాలి. అట్లాగే వర్షము, అన్నము, శరీరము, వర్షము, అన్నము, శరీరము యజ్ఞమునందు అంతర్భూతములు అని చెప్తున్నారు మనకి ఇక్కడ ఈ శ్లోకంలో. అట్లాగే ఈ దైవ కార్యం అంటే ఈ సనాతన ధర్మాచరణ ఏదైతే ఉందో అది ఏదైనప్పటికీ కూడా దాన్ని మనం సామాన్యము అని మరి చాలా మందిని మనం చుట్టూ చూస్తూ ఉంటాం కదా, దానికి ఏ విధంగానూ విలువ లేనట్టుగా అట్లా ఎప్పుడు సామాన్యం అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా వాటి యందు సాక్షాత్ ఆ వ్యాపక బ్రహ్మము సుప్రతిష్టమై ఉన్నది అని గీతాచార్యుడు మనకి ఇక్కడ భగవానుడు బోధిస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా అక్కడ ఆచరించి చిత్తశుద్ధికి, మనకి మొత్తం అధ్యాయం అంతా చిత్తశుద్ధి కోసం కర్మలు చేయవలసిందే అని చెప్తున్నారు కదా. ఈ చిత్తశుద్ధి అంటే ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఈ చిత్తశుద్ధి లేనిదే జరగదు. కాబట్టి ఆ బ్రహ్మ సాక్షాత్కారం, ఆ బంధ విముక్తి పొందవచ్చు తప్పక. ఈ యజ్ఞాద్భవతి పర్జన్య అంటే యజ్ఞము వలన వర్షము. కాబట్టి ఆ సత్కర్మలు యజ్ఞభావంతో, యజ్ఞము అంటేనే మనం చెప్పుకున్నాం అక్కడ, యజ్ఞము అంటే యజ్ఞభావంతో ఆచరించేదేదో అది యజ్ఞము అని, యజ్ఞభావంతో తప్పక ఆచరించాలి అంటుంది ఈ శ్లోకం. ఇక్కడ ఈ పరమాత్మ ఇక్కడ ప్రకృతి చక్రాన్ని మనకి వివరించారు ఈ శ్లోకంలో. వర్షం వలన ధాన్యము, ధాన్యము రక్తంగా రూపొంది రక్తము నుంచి వీర్యము అంటే శుక్ల శోణితములు, ఆ తర్వాత మానవ శరీర సృష్టి ఇలా చెప్పారు. కాబట్టి మానవులు యజ్ఞాలు తప్పకుండా చేయాలి. దేవతలు అక్కడ వర్షాలు కురిపిస్తారు. ఇలా ఈ చక్రము కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఇది మానవుని కర్తవ్యంగా వేదంలో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి అని కూడా ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది. అంటే యజ్ఞము అంటే స్వయంగా భగవంతుడే, స్వయంగా పరమాత్మే అని కూడా చెప్తున్నారు ఈ శ్లోకం. యజ్ఞము అనే క్రియలో ఆ పరమాత్మ స్థితుడై ఉంటాడు అని కూడా చెప్తున్నారు కదా ఈ శ్లోకంలో పరమాత్మ. అలాగే ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అమ్మ 15 కూడా చూద్దామమ్మా. ఇవి రెండు కలిపే ఇచ్చారు కొన్నిట్లో, కాబట్టి ఈ 15వది కూడా చూద్దాం ఒకసారి. 15వ శ్లోకం చేయండి అమ్మా. ఎవరైనా చేస్తారా? లలిత గారు మీరు చేయండి అమ్మా. లేకపోతే చేయండి అమ్మా, ఎవరైనా పర్వాలేదు. బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అది అమ్మ 2 సార్లు చేసేది చక్కగా అందరూ తప్పులు లేకుండా నేర్చుకోవాలి అని స్వామి మనకి చెప్తున్నారు కూడా. అందరికీ చక్కగా చదవటం రావాలి అని. అమ్మ ఇంకెవరైనా చేస్తారా ఇంకొకసారి? లేకపోతే మనం పద విభజన చూద్దాం. ఇక్కడ కర్మ పుష్పవల్లి గారు చెప్పండి అమ్మ. 15 అమ్మ చెప్పండి. 15వది మూడో అధ్యాయం కర్మయోగం అమ్మ. కర్మయోగంలో 15వ శ్లోకం. నెక్స్ట్ చదువుతాను నేను. ఇంకా అయిపోయి పర్వాలేదమ్మా, రేపు చదువుతారు కానీ ఇదేండి పర్వాలేదు. అమ్మ ఇది పద విభజన చూసినట్లయితే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అంటే కర్మ బ్రహ్మోద్భవం, అది బ్రహ్మ నుండి పుట్టింది. మనకి ఈ పదాలు అర్థాలు తెలుసుకునేటప్పటికే మనకు అర్థమైపోవాలి. బ్రహ్మము అక్షర సముద్భవం, నాశనము లేని అక్షరం, నాశనం లేని కూటస్థుడి నుంచి పుట్టింది. విద్ధి అని తెలియము. తస్మాత్ అందువలన సర్వగతం అంతటను వ్యాపించి ఉన్న బ్రహ్మము నిత్యమును యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఈ 2 శ్లోకాలు 14, 15 కొంచెం
అనుబంధంగా రాసినట్టుగా అనిపించి మనం ఇది కూడా ఇవాళ మనం చూస్తున్నాం. భగవత్పాదుల వారి భాష్యాన్ని చూసినట్లయితే, అనగా క్రియారూపమైన కర్మను నీవు వేదరూపమైన బ్రహ్మము నుండి ఉద్భవించినదిగా ఎరుగుము. అనగా కర్మోత్పత్తికి కారణము వేదము. ఆ విధంగా తెలుసుకోరు, ఆ విధంగా ఎరుగుము. భగవత్పాదుల భాష్యం మనం చూస్తున్నాము. మరియు వేద రూపమైన బ్రహ్మ అక్షరము అనగా అక్షరము ఎప్పుడు కూడా అనగా నాశనము లేని పదార్థము నుండి ఉద్భవించినది. అనగా అవినాశి అనగా నాశనము లేని పదార్థము నుండి ఉద్భవించినది. అనగా అవినాశి అనగా నాశనము లేనటువంటి పరబ్రహ్మ పరమాత్మ వేదోత్పత్తికి కారణము. వేదాలు ఉత్పత్తికి కారణము ఆ పరబ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మము అని చెప్తున్నారు ఇక్కడ. వేద రూపమైన ఆ బ్రహ్మ పదార్థము సాక్షాత్తుగా పరమాత్మ అనబడు అక్షరము నుండి, అక్షర పురుషుడి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలె ఉద్భవించింది. చూడండి ఎట్లా చక్కగా ఎంత బాగా తీసుకొచ్చారు భగవత్పాదులు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే అది అది సాక్షాత్ పరమాత్మే. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అందువలన అది సర్వార్థములను ప్రకాశించినది ఒకటి వలన సర్వగతము అనగా సర్వమునందు వ్యాపించి ఉన్నది. సర్వములోనూ వ్యాపించి ఉన్నది. అనోరణీయాన్ మహతోమయ అణువు నుంచి మహత్తు వరకు వ్యాపించి ఉన్నదని చెప్తున్నారు. మరియు యజ్ఞ విధి యందు అనగా యజ్ఞమును నిర్వహించు పద్ధతి యందు వేద ప్రాధాన్యము కలిగి ఉండుట వలన ఆ బ్రహ్మతత్వము సర్వగతమై యుండియు సర్వకాల సర్వావస్థల యందును యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడి ఉన్నది. యజ్ఞమునందే ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఎప్పుడు మళ్ళీ సర్వకాల సర్వావస్థల యందు, సర్వకాలము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ. కాబట్టి ఈ సత్కర్మలు యజ్ఞభావంలో తప్పకుండా ఆచరించాలి అని ఇక్కడ పరమాత్మ పదే పదే మళ్ళీ మనకి నొక్కి చెప్తున్నారు అన్నమాట. అంటే బ్రహ్మము అంటేనే వేదము. కర్మ వేదం నుంచే పుడుతోంది అంటే కర్మని వేదం ప్రకటిస్తోంది అని తెలుసుకో అని చెప్తున్నారు ఇక్కడ. అట్లాగే మరి ఆ వేద రూపమైనటువంటి ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది అక్షర పరబ్రహ్మ నుంచి పుడుతోంది. మరి సాక్షాత్ పరమాత్మ అనే ఆ అక్షర పురుషుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అక్కడ నిశ్వాసం వలె వచ్చింది. ఇక్కడ అట్లా వచ్చిందంట. పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా మనకి బయలుపడింది. కాబట్టి ఈ సర్వార్థ ప్రకాశకం అంటే సర్వగతం, ఇది సర్వగతమై కూడా సర్వదా యజ్ఞమందే ప్రతిష్ఠితమై ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా తేల్చి. అంటే వేదంలో ఇక్కడ ప్రధాన విషయం యజ్ఞ విధానం. కాబట్టి ఇక్కడ ఈ విధమైన కర్మ ఎక్కడి నుంచి పుట్టింది అనే దానికి ఇలా వివరించారన్నమాట. కర్మ వేద రూపమైన బ్రహ్మం నుంచి పుడుతోంది, వేదము అక్షరం నుంచి పుడుతోంది. కాబట్టి ఈ సర్వగతమైన వేదము యజ్ఞమందు నిత్యము ఎప్పుడు కూడా నిలిచి సర్వకాల సర్వావస్థల యందు కూడా నిలిచి ఉంటుంది. కాబట్టి అది నిత్యము అవినాశి అని చెప్తున్నారు. ఇక్కడికి ఇది ముగించి మనకు ఒక 10 నిమిషాలు మనం డిస్కషన్ కొనసాగించవచ్చు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ.